అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు, కానీ ఖమ్మం సుడా చైర్మన్ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. 3 మంత్రుల అంతర్గత పోరు, వర్గాల లెక్కల గజిబిజి, పార్టీకి బలమైన సీనియర్ల నిరాశ, పాతకాపుల అసహనం ఇవన్నీ కలిసి కాంగ్రెస్ను ఖమ్మంలో కుదిపేస్తున్నాయి. 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎందుకు జరగట్లేదు? ఎందుకు సోడా చైర్మన్ గిరి పెండింగ్లో ఉంది? మంత్రుల ఆధిపత్య పోరే కారణమా, లేకుంటే అధిష్టానం చిత్తశుద్ధి లోపమా? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఒక దశాబ్ద కాలం పోరాడి అధికారంలోకి వచ్చిన నాయకులు క్యూలో నిలబడి ఉండగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియని వారికి కుర్చీలు కట్టబెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఇక సీనియర్ లీడర్ల అసహనం పీక్కు చేరింది. పార్టీని నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచేస్తున్నారు, వలసలకే పట్టం కడుతున్నారని జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పోరు సోడా చైర్మన్ పదవిని అడ్డుకుంటుందనే ఆరోపణ, సామాజిక వర్గాల సమతుల్యత మరచి ఒకే వర్గానికి వరుసగా కుర్చీలు కట్టబెట్టారు. ఖమ్మం మేయర్, సహకార బ్యాంక్, కార్పొరేషన్ పోస్టులు అన్నీ ఒకే సామాజిక వర్గానికి. ఇప్పుడు సోడాగిరి కూడా అదే దిశలో వెళ్తుందా అన్న అనుమానం. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం ఉప్పొంగుతోంది. మంత్రుల లెక్కలతో జిల్లాలో పార్టీకి బలం కలగకపోగా బలహీనం అవుతోందని సీనియర్లు స్పష్టంగా చెప్తున్నారు. సోడా చైర్మన్ కోసం క్యూలో నిల్చున్న సీనియర్లు వడ్డెబోయిన నరసింహారావు 30 ఏళ్లుగా పార్టీని మోస్తున్న బీసీ నాయకుడు, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ బట్టి విక్రమార్కకు అనుచరుడు, కమర్తప్ప మురళి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శెట్టి రంగారావు, సాధు రమేష్ రెడ్డి జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న సీనియర్లు. ఇవాళ వీరంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు: 30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన మాకు పదవి ఎందుకు ఇవ్వకూడదు అని. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి 2 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, మంత్రి పదవి, మేయర్, సహకార బ్యాంక్ దక్కాయి. అందుకే ఇప్పుడు బీసీలకు సోడాగిరి ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే కాంగ్రెస్ కష్టపడి మోసిన ఓటు బలాన్ని బీఆర్ఎస్, బీజేపీలు లాక్కుంటాయేమోనన్న భయం పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతల తీరే మారలేదు. సీనియర్లను పక్కన పెట్టి వర్గాలకు మక్కువ చూపడం, 3 మంత్రుల పోరు వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆగిపోయింది. సోడా, భద్రాచలం ట్రస్ట్ బోర్డు, కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్, మార్కెట్ కమిటీలు ఇవన్నీ కాంగ్రెస్ నాయకులను ఊరిస్తూనే ఉన్నాయి. ఖమ్మం కాంగ్రెస్లో ఒకే మాట వినిపిస్తోంది: జిల్లాలో పార్టీ కోసం కష్టపడి జెండా మోస్తే మంత్రులు మాత్రం కేకు ముక్కల్ని పంచుకున్నట్టు పనిచేసుకుంటున్నారని. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతల్లో రాజుకుంటున్న ఈ అసహనాన్ని చల్లార్చకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.